ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, ఈ ఉదయకాలము సమయము 5 గంటలు కావస్తుంది. 2026 జనవరి మాసం అంతా కూడా దేవుని మహాకృపతో, ఆయన దయతో, ఆయన కనికరముతో ఎంతగానో మనమందరినీ ఆయన రక్తం చేత కొని ఆయన రాకడికి మనమందరూ కూడా వారసులు చేసిన మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన ఉన్నతమైన అపారమైన ప్రేమతో జనవరి మాసం అంతా కూడా మనల్ని రక్షించి కాపాడి ఈ ఫిబ్రవరి 1వ తేదీ, ఈ 2వ మాసము, ఈ ఫిబ్రవరి 1వ తేదీ మనల్ని ఈ ఉదయకాలం, ఈ ఫిబ్రవరి 1వ తేదీ సజీవులుగా ఉంచిన దేవునికి వేలాది వందనాలు. అలాగే ఈ ఉదయకాలము కొన్ని దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం గురించి మాటలు మనం వినడానికి చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉన్నది. ఫిబ్రవరి మాసం, మరో మాసంలోనే దేవుడు పొడిగిచ్చి మనల్ని చక్కగా ఆయన సూచించడానికి, ఆయన ఆరాధించడానికి యోగ్యులుగా ఉంచినందుకు దేవునికి వేలాది కోట్లాది స్తోత్రాలు. అలాగే చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన తండ్రి, ఈ 2026 జనవరి మాసం అంతా కూడా రెక్కల చాటున ఆయన భద్రపరిచి బలపరిచి సజీవ లెక్కలు మమ్మల్ని ఉంచినందుకు ఫిబ్రవరి 2వ మాసం 1వ తేదీన ఆయన అలాగే కలవరి ప్రార్థన మందిరంలోనైనా కూడుకొని ఉదయకాలం 4 నుంచి 5 గంటల దాకా ప్రార్థన చేయడానికి నన్ను నిలిపినందుకు వందనాలు. అయ్యా, ఏ వాక్యం చెప్తున్నాను అయ్యా, అది ఫలించేటట్లుగా, అనేక మంది హృదయాల్లో నాటుకున్నట్లుగా సహాయం చేయమని, ఇచ్చిన ప్రతి వాక్యాన్ని ఆయన నశించిపోతున్న వారిని ఎతికి రక్షించడానికి ఆ సువార్త భాగంగా ఆయన ఈ దినమున ఫిబ్రవరి 1వ తేదీన చెప్తున్న మాటలను బలపరచమని, మీరు తోడుగా ఉండి అయ్యా మీ స్వరంతో మీరు మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది, మనిషి ఆయువు 70 ఏళ్ళు, అధిక బలమైనది 80 ఏళ్ళు, ఆయనను నరుని ఆయాసమే దుఃఖమే. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మనిషి ఊహ అంటే 70 ఏళ్ళు జీవిస్తాడు. అధిక బలమైనది అంటే మంచి అలవాటు, మంచి నిద్ర, ఏ దుర్వ్యసనాలు లేకుండా అనుకుంటే ఎటువంటి మద్యము, త్రాగుడు, అలాగే ధూమపానం, అలాగనే లోకంలో ఉన్న పాపము, ఆశ, కోరికలు, వ్యసనపరుడుగా నువ్వు లేకుండా ఉంటే 70 ఏళ్ళు మొదలుకొని 80 ఏళ్ళు అధిక బలమైనది నీకు దేవుడు బలాన్ని సమకూరుస్తాడు. ఆయనను నరుని ఆయాసమే దుఃఖమే. మనిషి ఆయువు 70 ఏళ్ళు, అధిక బలమైనది 80 ఏళ్ళు, ఆయనను నరుని ఆయాసమే దుఃఖమని పరిశుద్ధ గ్రంథము తేటగా మనకు తెలియపరుస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమైన ప్రియులారా, ఐశ్వర్యము కంటే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు కదా అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఈ దినమున మన జీవితం చాలా చిన్న జీవితం.
చాలా నీటి మీద ఒక రాయి వేస్తే ఆ బుడగ కొన్ని క్షణాల్లో మళ్ళీ బుడగ మాయమైపోతుంది. మనిషి జీవితం ఆవిరి వంటిదని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. మనిషి జీవితము గడ్డె పూస లాంటిది అని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అలాగనే ఒక పువ్వు ఉదయకాలం అది చక్కగా మనకు కనిపిస్తుంది, మరి సాయంత్రానికి అది వాడిపోతుంది. ఒక పువ్వు వంటిది మనిషి జీవితం అని పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తుంది. అందుకనే ఈ లోకంలో ఐశ్వర్యం కంటే, సుగంధ తైలం కంటే మంచి పేరులు, మనము మంచి పోరాడి మన మరణం వరకు సాక్షిగా ఉండి దేవుని రాజ్యానికి మనం సిద్ధపడేవారుగా మనం ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం తెలియపరుస్తుంది, నీవు ఎలా ఉన్నావు? నువ్వు 70 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడు కదా, మారు మనసుగా కలిగి ఉన్నావా? 80 ఏళ్ళు ఆయుష్కాలం ఇచ్చాడు కదా, రక్షణ మార్గంలో దేవునితో సావాసం కలిగి ఉన్నావా? అయినను నరుని ఆయాసంతో చివరి దినాలైనా కూడా నువ్వు ఒక దొంగ సులువు మీద మారు మనసు కలిగినట్లుగా, అలాగే ఒక లాజరన్న పిలువబడ్డ ఒక దరిద్రుడు, ఆ ధనవంతుడు ఇంటి ముందర, ఆ గేటు ముందర ఉన్న లాజరు, అలాగే కురుపులతో నిండిన లాజరు, ఆ దరిద్రుడిగా ఉన్న లాజరు, ఆ ధనవంతుడు ఆ టేబుల్ మీద పడిన ఆ రొట్టెలు తింటూ బ్రతుకుతున్న లాజరు ఒళ్ళంతా కూడా నెత్తిని మొదలుకొని అరికాల వరకు శరీరం అంతా చీము రక్తంతో నిండిన లాజరు, అయినప్పుడు కూడా ధనవంతుడు రొట్టెని తింటూ బ్రతుకుతున్న లాజరు, అతను ఆ రొట్టెలు తింటూ ఉంటే ఆ కుక్కలు అతని శరీరాన్ని, అతని కురుపులను నాకుతూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా అతను సాక్షిగా నిలబడ్డాడు. ఆ స్థితిలో కూడా అతని పాపాన్ని దినవారి మనం రాత్రికాలం నిద్రపోతాం కదా, దినవారి ఉదయకాలం టిఫిన్ చేస్తాం కదా, ప్రతి దినము కూడా మధ్యాహ్న కాలం భోజనం చేస్తాం కదా, ప్రతి దినము కూడా రాత్రి వేళ మనము భోజనం చేస్తాం కదా, ప్రతి రాత్రి మళ్ళీ నిద్రపోతాం కదా, అలాగనే ప్రతి ఉదయం, ప్రతి రాత్రి, ప్రతి మధ్యాహ్నం, అట్లాగే ప్రతిరోజు కూడా ఎలాగ అలవాటుగా వాడుకగా మనము ముందుకి అన్ని విధాలు మన అలవాట్లని మనము కొనసాగుతాము. ప్రతిరోజు కూడా అతని పాపాన్ని ఆ లాజరు ఒప్పుకున్నాడండి. అయితే అక్కడే ఉన్న ధనవంతుడు అలాగే అతను సుఖాన్ని అనుభవిస్తూ ఏ రోజు కూడా దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని కానీ, దేవుడిచ్చిన ఆ ధనం గురించి, దేవుడిచ్చిన ఆ పనివారు వాటి గురించి కానీ, దేవుని చిత్తం కదా ఎన్ని ఉందని అతను అలాగే తెల్లటి నార వస్త్రాలు ధరించి, అలాగే ఎంతగానో ప్రతిరోజు కూడా త్రాగుతూ, ఎంతగానో ప్రతిరోజు కూడా అలాగే ఆయన జీవన స్టైల్ ఎలా ఉందంటే, లోక పాపము, ఈ లోకంలో ఉన్న వాటిని వెతుక్కుంటూ, అలాగే పాపంలో మునిగి తేలుతున్న ఆ ధనవంతుడు ఈరోజు కూడా అసలు నాకు మరణం ఉంది, నేను ఒకరోజు చనిపోతాను, నేను చనిపోతే ఎక్కడికి పోతాను అని కూడా అతను గ్రహించలేకపోయాడు, ఆలోచించలేకపోయాడు. అయితే ఈ లాజరు, ఆ ధనవంతుడి ఇంటి బయట ఉన్న లాజరు అయితే మటుకు ప్రతిరోజు కూడా అలవాటుగా అతని పాపాన్ని, తెలిసిన పాపాన్ని, తెలియని పాపాన్ని అన్నీ కూడా ఒప్పుకొని లాజరు అలాగే మరణించినప్పుడు
దేవుని దేవదూతలు వచ్చి ఆయన ఆత్మని అలాగే తీసుకెళ్ళడం జరిగింది. అలాగే కొన్ని వారాల తర్వాత ధనవంతుడు చనిపోయాడు. పాతాళంలో ఆ ధనవంతుడు అరుస్తూ ఉన్నాడండి. ఎలా అరుస్తున్నాడంటే, అతను నాలుక మీద నీటి చుక్క, ఒక చిటికి నీళ్ళతో నీటి చుక్కనే నాలుగు కాలిపోతుంది, శరీరం కాలిపోతుంది, చుట్టూ చీకటి, అరుపులు కేకలు మాత్రం వినిపిస్తూ ఉంది. ఎంతగానో ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించిన లాజరు ధనవంతుడు అక్కడ భయంకరమైన స్థితిలో అరుస్తూ ఉన్నాడు. లాజరు అయితే శ్రాంతిలోకి వెళ్ళాడు. తండ్రి ప్రక్కన, కుడి పక్కన కూర్చొని ఉన్నాడండి. ప్రియమైన ప్రియులారా, ఈ దినమున ఇక ఆయుష్కాలము దేవుడు పొడిగిస్తూ ఉన్నాడంటే కారణము 70 ఏళ్ళు వచ్చినా మార్పులే, 80 ఏళ్ళు వచ్చినా ఇంకా మార్పులు, చివరికి ఆయాసం ఎందుకు. అప్పుడు కూడా ఎంతోమంది దినమున మార్పు లేని వారుగా, రక్షణ లేని వారుగా వాళ్ళు ముగించేస్తూ ఉన్నారు. అలాగే గడ్డి పూస లాంటి మన జీవితం, నీటి పొడుగు లాంటి మన జీవితం, ఆకువలి రాలిపోయే మన జీవితాన్ని, ఈ చిన్న జీవితము, మనిషి జీవితం చాలా చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు పోతే మళ్ళీ వస్తామా ఇంటి లోపలికి అనేది కూడా తెలియని పరిస్థితి. గ్యారంటీ లేని మన జీవితానికి దేవుడి గ్యారంటీ. నిన్ను ఆయన పోలిక చొప్పున ఏర్పరచుకున్నాడు. నిన్ను ఆయన నిత్యరాజ్యమును, ఆయన కుడి పక్కన నువ్వు కూడా ఉండాలని ఆయన నిత్యరాజ్యాన్ని విడిచిపెట్టి శరీరధారిగా పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరం ఉండి నీ శిక్షను తప్పించి నీకు పడాల్సిన కొరదారబలు ఆయన తిని ఆయన మళ్ళీ మరణించి తిరిగి లేచి మళ్ళీ రెండోసారి వస్తానంటున్నాడు. సహోదరుడా, సిద్ధపడినావా? సిద్ధపడితే నీ జీవితాన్ని, చిన్న జీవితాన్ని దేవుని కోసము ఈ 70 ఏళ్ళైనా కూడా ఒక మారు మనసు, ఒక నిర్ణయం తీసుకో. అయ్యా నాకు 70 సంవత్సరాలు వచ్చింది, నాకు మారు మనసు, నేను బాప్టిజం తీసుకుంటాను, నేను దేవునితో మీతో కొనసాగుతానని మిగతా ఈ 10 సంవత్సరాలైనా, ఈ 15 సంవత్సరాలైనా దేవుని కోసం సాక్షిగా నిలబడు, దేవుని రాకడను వెతబడేవాడుగా ఉంటాడు. అయ్యా నాకు 60 సంవత్సరాలు వచ్చింది, ఇంకా నేను నా దుర్వ్యసనాలను నేను విడిచిపెట్టలేకపోతున్నాను, ఆ దుర్వ్యసనాలను నేను విడిచిపెట్టేస్తాను, నేను బాప్టిజం తీసుకుంటానని ఈ 60 సంవత్సరాల్లో ఒక తీర్మానం చేసుకో. దేవుడు ఎంత ఘోరమైన పాపినైనా, ఎంత ఘోరమైన పనికిరాని వాళ్ళనైనా క్షమించగలిగిన దేవుడు మన ప్రియమైన యేసుక్రీస్తు. ప్రియమైన సహోదరులారా, ప్రియులారా, ఈ దినమున కాలాలు గడిచిపోతూ ఉంది, సంవత్సరాలు గడిచిపోతూ ఉంది, రోజులు మారిపోతూ ఉంది. పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది ఆయన రాకడ రానే ఉన్నది. మత్తయి సువార్తలో ఆయన రాకడ రానే ఉన్నది. ఆయన రాకడ రానే ఉన్నది. ఆయన మార్గంలోనే ఉన్నాడు, అందువేలో ఉన్నాడు. అలాగే అక్కడక్కడ ఒక దేశం మీద ఒక దేశానికి యుద్ధం జరుగుతుంది. అలా ఒక రాష్ట్రం మీద ఒక రాష్ట్రానికి, కులాలు, మతాలని, అలాగే హత్యలు, ఘోరాలు, ఆత్మహత్యలు, అలాగే కన్నీరు, తెగుళ్ళు, ఇవన్నీ కూడా వస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. ఇవన్నీ మనం బతుకున్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అనేక దేశాలకి సమాధానం లేక యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. 3వ ప్రపంచ యుద్ధం కూడా వస్తుందని బైబిల్ పండితులు చెప్తున్నారు. అలాగే పెద్దవారు, దైవజనులు కూడా రాకడ వస్తుంది, మన భారతదేశానికి కూడా కరువు వస్తుందని అలాగే పెద్దవారైన దైవజనులు చెప్తూ ఉన్నారు. ఇంకా ధనవంతుడిలాగా ఏమి తాగుతామా, ఏ వస్త్రములు ధరించుతున్నా, ఏది కోడి పెట్టుకుంటామా అని ఉంటే దేవుని రాకడ ఒక లాజరు
ఒక నారుతో దరిద్రాన్ని అనుభవిస్తా కూడా శరీరంలో ఉన్న చీము రక్తము నెత్తిని వదులుకొని అధికారి వరకు కారుతున్నప్పటికీ కూడా నానేవాడు లేకపోతే దరిద్రాన్ని చూస్తున్నప్పటికీ కూడా అతను పాపాన్ని వెతుకున్నాడు. అతను విశ్రాంతిలోకి వెళ్ళిపోయాడు. విచ్చలవిడిగా లోకమంతా నాది, నేనే కదా, నాకు ధనం ఉంది, ఏమైనా చేయగలుగుతానని ధనవంతుడు మరణించాడు. అతను నిత్య నరకంలోకి వెళ్ళిపోయాడు. కనీసం చిటికి నేనంతా నీటి చుట్టూ కూడా తన నాలుగు కూడా నీటి చుట్టూ కూడా తన స్థలంలో క్రీస్తుగా ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తుంది నీకేంటంటే మనిషికి ఎప్పుడైనా కూడా మరణము తప్పదు. మనిషి మరణాన్ని రుచి చూడని వాడు ఎవరైనా ఉన్నాడంటే అందరూ మరణించిన వాడు. దరిద్రుడైనా మరణిస్తాడు, రాజైనా మరణిస్తాడు, మంత్రి అయినా మరణిస్తాడు, ఈ లోకంలో ప్రధానమంత్రి అయినా కూడా మరణిస్తాడండి. మరణపు ముళ్ళు, మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణాన్ని చేయించింది, మరణాన్ని సవాలుగా విసిరింది ఒక యేసు. ఆయన సమాధి ఖాళీగా ఉంది, ఆయన తిరిగి లేచున్నాడు, ఆయన మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినప్పుడు నీ సమాధిలో తెరవబడినట్టు ఈ దినమే, ఈ క్షణమే, ఈ ఫిబ్రవరి మాసంలో సమయం లేదు, సమయం ఆశ్రమం. అలాగే ఈరోజు ఉన్నది రేపు, ఈరోజు మనదైతే రేపు మనది కాదు, ఆశ్రమమైంది. ఈ క్షణమే మారుమనసు దేవుడు రావచ్చు మనకు ఆయన కడబోరు శబ్దం వినిపిస్తుంది. మనందరూ కూడా దేవునితో పరిశుద్ధుడా ప్రేమించండి, కృపణించండి. ఇంతవరకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ఆయన ఎంతగానో సంతోషిస్తున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను ప్రార్థించడానికి మనం ఏర్పరచుకున్నది వల్ల అయ్యా ఈ సంఘాన్ని బలపరచండి, ముఖాలకు మధ్యలో నడిపించండి. మనిషి ఆయువు 70 ఏళ్ళు అధికపడలేదు, అదేవిధంగా పరిశుద్ధంగా లాతురు ప్రతి పాపాన్ని ఒప్పుకొని అతని శ్రాంతులు ధనవంతుడు అలాగే లోకంలో ఉన్న వాటిని ఆయన చెడుగా ఉంది. అలాగే ఎంతగానో ఆనందించి పాపం పడిపోయిన ధనవంతుడు నిత్య నరకంలో కాలిపోతున్నాడు. అలాగే ఆకు రాలినట్లుగా, అలాగే ఒక గట్టి పూస లాంటి చిన్న జీవితాన్ని ఆయన మాకు ఇచ్చిన ఆయుష్కాలం బతుకున్నప్పుడే మా పాపాన్ని మా తప్పులు ఒప్పుకోండి. నీ కడబోర శబ్దం మేము కూడా ఈ రాజ్య వారసులు మమ్మల్ని ఇష్టపరచమని ఈ ఉదయకాలం ఆయన ఈ వాక్యాన్ని బయలుపరిచి తెలియపరిచి నా ద్వారా, నా స్వరం ద్వారా ఆయన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మాట్లాడించినందుకు నీకే తీసుకోవటాను. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఏడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చాలా రోజుల తర్వాత మరొకసారి అలాగే మీ అందరూ ముందు రావటం జరిగింది. ఈ వాక్యాన్ని మనమందరూ కూడా అలాగే దేవునికి దగ్గరకు సమయం లేదు. సమయంలో మన కళ్ళ ముందు అనేక వాటిని మనం చూస్తూ ఉన్నాం. 3 ప్రపంచ యుద్ధము, కరువులు, అలాగే విడతల దండులు, అలాగే ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు ఒకరి మీద హత్యాప్రయత్నాలు, మానభంగాలు, ఆత్మహత్యలు, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, ఎక్కడ కుమారులు తల్లిదండ్రులు హత్యలు, ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు, ఎక్కడ చూసిన వాయు వర్షాలు సంబంధాలు, వదిలితేనే ఒక అన్న తల్లి నాకు వదిలితో సంబంధాలు, కూతురిన కన్న తండ్రి, అలాగే విధంగా భయంకరమైన ఇవన్నీ కూడా మాట్లాడాలన్నా కూడా మనకు కుదరని మాటలు. ఇవన్నీ కూడా మనం ఇంకా ఉన్నాము, చూస్తూ ఉన్నాం. సిద్ధపడండి, దేవుని త్వరలో రానే ఉన్నది. మనం దేవునితో ఉండాల్సిన సమయం వచ్చింది. సిద్ధపడు, దేవుని రాకడ రానే ఉన్నది. ఆమె దేవుడి వాక్యాన్ని దీవించిన కాక.